కాంగ్రెస్ అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ చేసిందని హరీష్ రావు నిప్పులు చెరిగారు. ప్రభుత్వం మోసంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా దగా చేశారని ఫైర్ అయ్యారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామని బడ్జెట్లో పెట్టి ఎగ్గొట్టారన్నారు. నమ్మి ఓటేసిన నిరుద్యోగులను మోసం చేసి రేవంత్ గద్దెనెక్కారని నిప్పులు చెరిగారు. ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే నియామక పత్రాలు ఇచ్చి రేవంత్ తన ఖాతాలో వేసుకున్నారన్నారు. చెప్పిందంటే రాష్ట్రంలో అన్ని పంటలకు బోనస్ అన్నారు. వరికి బోనస్, మక్కకు బోనస్, కందులకు బోనస్, సోయాబీన్కు బోనస్, జొన్నలకు బోనస్, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకుకేమో మద్దతు ధర అని చెప్పింది. ఇది అభయహస్తం మేనిఫెస్టో పేజ్ నెంబర్ 8, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 8. కానీ జరిగిందేంది? మక్కలు ఇడిచిపెట్టిండ్రు, కందులు ఇడిచిపెట్టిండ్రు, సోయాబీన్ ఇడిచిపెట్టిండ్రు, జొన్నలు ఇడిచిండ్రు. ఒక్క వరికి మాత్రమే బోనస్ అన్నారు. మళ్ళీ మెల్లగా ఏం చేసిండ్రు? ఆ వరిలో కూడా సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కిండ్రు. ఇది కదా కాంగ్రెస్ మోసం. అన్ని పంటలకు బోనస్ అని, వరికి మాత్రమే అని, ఆ వరిలో సన్నానికి మాత్రమే బోనస్ అని ఇవాళ బోనస్ విషయాన్ని బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల మద్దతు ధర కంటే తక్కువ ధరకే ఇవాళ వడ్లు అమ్ముకున్నారు. 300, 400కు తక్కువకు అమ్ముకున్నారు రైతులు. చాలా చోట్ల మరి 2,300 రావాల్సిన వడ్లను 1,900, 2,000కే ఇవాళ రైతులు దళార్లకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ధాన్యం సగానికి పైగా దళార్ల పాలైపోయింది. వరంగల్ డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని, వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన 9 హామీల్లో ఒక్క హామీ అయినా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ వచ్చి స్వయంగా విడుదల చేసిండు. 9 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న అసెంబ్లీలో బడ్జెట్లో మీరు కూడా చూశారు. వ్యవసాయ కూలీలకు ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో 1,600 కోట్లు పెట్టారు. భట్టి విక్రమార్క అసెంబ్లీలో చదివారు. బడ్జెట్లో వ్యవసాయ కూలీలకు ఈ సంవత్సరం నుంచే ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇస్తామని భట్టి విక్రమార్క గారు చదవగానే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జబ్బలు జరుచుకున్నారు, బల్లలు జరుచుకుంటూ కూర్చున్నారు. మరి ఏమై డిసెంబర్ అయిపోయింది, 9 నెలలు అయిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది. ఇక మిగిలింది 3 నెలలే. మరి ఎప్పుడు ఇస్తారు వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అని నేను అడుగుతా ఉన్నా. బడ్జెట్లో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే అమలు చేయకపోతే బడ్జెట్లో పెట్టింది కూడా అమలు చేయలేదంటే మిమ్మల్ని ప్రజలు ఎట్లా నమ్మాలి అని నేను అడుగుతా ఉన్నా. వ్యవసాయ కూలీలకు మోసం, కౌలు రైతులకు మోసం, రైతులకు మోసం. కౌలు రైతులకు ఆ రోజు ఏమన్నారు? కౌలు రైతుకి ఇస్తాం, రైతుకు ఇస్తాం, రైతుకి ఇచ్చామని కౌలు రైతుకి ఎగ్గొట్టం, కౌలు రైతుకి ఇచ్చామని రైతుకి ఎగ్గొట్టమన్నారు. ఇద్దరికి ఎగ్గొట్టారు. నా రైతుకి ఇయ్యలే, నా కౌలు రైతుకి ఇయ్యలే. ఎవరికి ఇయ్యలే రైతు బంధు. ఇది జూటా మాటల కాంగ్రెస్. నిరుద్యోగుల రెక్కల కష్టంతో రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు. వీళ్ళు ఏం చేసిండు? ఆ రోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి నిరుద్యోగులతో మీటింగ్ పెట్టి నమ్మించి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం దొరికేదాకా 4,000 భృతి ఇస్తామని, పిల్లలకు పోటీ పరీక్షలకు ఫీజు లేకుండా చేస్తామని